హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా సూర్య వ్లాగ్స్. నా చేతిలో ఉంది సోయి కూర అంటారండి. సోయి కూర కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం ఒకసారి. ఓకే, దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి సోయి కూర మొత్తం ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చి నేను 2 చిన్న సైజు ఆనియన్స్ కర్రీ లీఫ్ తీసుకున్నాను. అండ్ ఒక 2 పెద్ద టమాటాలు, ఒక పెద్ద ఆలు అండ్ ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ తీసుకుందాము. ఆ ప్యాన్లో వచ్చేసి మనము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. నార్మల్గా అయితే ఆయిల్ వేసి మనము స్టవ్ ఆన్ చేసి కర్రీ స్టార్ట్ చేస్తాము. నేను ఇక్కడ అలా చేయట్లేదు. నేను ఎలా చేస్తున్నాను అనేది ఇక్కడ మీరే చూడండి. ఇక్కడ ఆయిల్ పోసిన తర్వాత నేను ఆనియన్, పచ్చిమిర్చి, కర్రీ లీఫ్ ఇవన్నీ వేసేస్తాను అన్నమాట ఫస్ట్. ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత పొటాటో అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ కూడా వేసేస్తాను. ఇలా అన్నీ వేసేసుకోవాలి ఫస్టే. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఉప్పు, కారం, పసుపు ఇవి 3 ఐటమ్స్ తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు వేసిన తర్వాత అలాగే కొంచెం కారము అండ్ సాల్ట్. మీరు ఎంత కారం తింటారో చూసుకొని సరిపడా కారము అండ్ ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. దెన్ లాస్ట్లో వచ్చేసి సోయి కూర వేయాలండి. సోయి కూర మొత్తం దానిపైన వేసేద్దాము. సోయి కూర మొత్తం ఇట్లా వాటర్లో ఉంది కదా, అది మొత్తం పిండేసుకొని సోయి కూర మొత్తం దానిపైన వేసేసుకోవాలి. అండ్ దీంట్లో మీరు కుక్ చేసేటప్పుడు కొద్దిగా కూడా వాటర్ వేయకుండా కుక్ చేయండి. అసలు వాటర్ వేయకుండా కుక్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అది సిమ్లో మాత్రమే ఉడికించండి. మూత పెట్టేసేయండి దాని మీద ఫస్ట్, ఏం కలపకుండా అలాగే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి ఫస్ట్. కదా, గుడ్ గర్ల్. ఆడుకోవాలి, ఓకేనా? ఆడుకుంటుందా ప్రిష బంగారం? సో 5 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే మనకి ఆయిల్ కొద్దిగా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మెల్లిగా కలుపుకుందాం మొత్తం. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగుందో, ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఈ సోయి కూర ఎప్పుడన్నా వండుకున్నప్పుడు పక్కన పచ్చి పులుసు కూడా చేసుకోవాలి.
రెండు కాంబినేషన్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. వేడి వేడి అన్నము, సోయికూర టమాటాలు అండ్ పక్కన పచ్చిపులుసు, అసలు ఆ కాంబినేషనే చాలా అంటే చాలా బాగుంటుంది. సో లాస్ట్గా ఒక్క ఫైనల్ టచ్ ఇద్దాము. ఒక్కసారి మూత ఓపెన్ చేసి చూస్తే వావ్, అసలు సూపర్ ఉంది. సో ఇంతే అండి, ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి.